కోల్పోవటానికి ఏమీ లేని వ్యక్తిని నువ్వు నమ్మకు. మనస్సు సిద్ధమైతే శరీరం ఏమీ లేకున్నా గాని కొనసాగుతుంది. ఒక అడుగు వేసే ముందు ఆలోచించు, సావధానంగా ఆలోచించు. శత్రువు ఎక్కడో ఉండడు, నీ పక్కనే ఉండి నీ గురించి అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. కష్టమైనది తేలికగా ఉన్నప్పుడే ప్రణాళిక వెయ్యి, గొప్పది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని చెయ్యి. నీ స్నేహితుడు నీ శత్రువుతో సన్నిహితంగా ఉంటే నువ్వు ఈ స్నేహితుడితో ఇక కలవకూడదని అర్థం. శత్రువును నాశనం చేయవలసిన అవసరం లేదు. పోరాడాలన్న అతని సంకల్పాన్ని నాశనం చేస్తే చాలు. నీ గురించి నీ శత్రువు గురించి బాగా తెలుసుకో. అప్పుడు 100 యుద్ధాలకి కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. స్నేహితుడిని ప్రేమించటం సులభమే, కానీ కొన్నిసార్లు శత్రువును కూడా ప్రేమించటమే నువ్వు నేర్చుకోవలసిన కష్టమైన పాఠం. నీ లోపాల గురించి మౌనంగా ఉండే స్నేహితుడిని ఎప్పుడూ నమ్మకు.